ఆడుకుంటూ స్క్రూ డ్రైవర్ను మింగాడో బాలుడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు అతన్ని హాస్పిటల్కి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి డాక్టర్లు 3 గంటల పాటు శ్రమించి 6 సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ను బయటకు తీశారు. పిల్లల ముందు స్క్రూ డ్రైవర్లు వంటివి ఉంచొద్దని సూచించారు డాక్టర్లు. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఒక అరుదైన పరిస్థితికి ఆపరేషన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం తుమ్మల గౌతమ్ అనే 8 సంవత్సరాల బాలుడు వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు ఏరియా హాస్పిటల్కి. ఆ పిల్లోడు ఏదో మింగాడు సార్ అంటే అనుమానంగా ఉంది అని అంటే మేము ఎక్స్రే తీసాము. ఎక్స్రేలో మేము ఒక ఇనుప డ్రిల్ బిట్ స్క్రూ డ్రైవర్కి సంబంధించింది కనుగొని అది పేషెంట్ చాలా స్టేబుల్గా ఎటువంటి కడుపు నొప్పి కానీ ఏమీ లేకపోయేసరికి పేషెంట్ మేము అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ పెట్టాము. అది సాధారణంగా బయటకు వెళ్ళిపోతుంది కదా అని. తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు రావడంతో మేము అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేస్తే అందులో సుమారుగా 6 సెంటీమీటర్ల పొడవున్న ఇనుప డ్రిల్ బిట్ తీయడం జరిగింది. అది కరెక్ట్గా పెద్ద పేగు దగ్గరికి వెళ్ళి అది రివర్స్లో అడ్డుపడినంత వరకు అది పరిస్థితి బాగానే ఉంది. ఎప్పుడైతే అది అడ్డుపడ్డదో నొప్పి మొదలైంది. ఆపరేషన్ చేసి పేషెంట్ని ఆ పేగులోంచి ఆపరేషన్ చేసి తీయడం జరిగింది. పేషెంట్ అక్కడ ఐసీలో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు.